మనం ప్రతిరోజు ఎన్నో పదార్థాలను చూస్తూ ఉంటాం. మనం అనేక పదార్థాలను వాడుకుంటూ ఉంటాం. మనకు అందుబాటులో లేనటువంటి పదార్థాలు కూడా ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి అంటే వాటిని గణించి లెక్కపెట్టి ఎన్ని పదార్థాలు ఉన్నాయో మనం చెప్పగలమా? చాలా ఎక్కువగా పదార్థాలు ఉంటాయి, వాటిని మనం చెప్పలేం. కానీ చాలా విచిత్రం ఏంటంటే ఈ పదార్థ నిర్మాణాన్ని మనం పరిశీలించి చూస్తే ఇవి కొన్ని మూలకాలు అనే పదార్థాలతో మాత్రమే నిర్మింపబడి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మూలకాలు అనే పదాన్ని మనం గత తరగతిలో నేర్చుకున్నాం. ఏ పదార్థమైనా అతి చిన్న అణువులు అనే పదార్థాలు, అణువులు అనే కణాల చేత ఏర్పడి ఉంటుంది అనే విషయాన్ని డాల్టన్ పరమాణు సిద్ధాంతం ద్వారా తెలియచేశాడు. కణాదుడు అనే మహర్షి కూడా ఈ కణాలు, పదార్థాల లోపల కణాలు అనేవి ఉంటాయనే విషయాన్ని చెప్పాడు. ఇంతకీ మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి పదార్థము కూడా అణువులు అనేటటువంటి అతి చిన్న కణాల చేత నిర్మించబడి ఉన్నాయి. మనం వేటిని అణువులు అంటాం? అణువులు ఒక పదార్థంలో ఉన్నటువంటి అతి చిన్న పదార్థానికి ఏ ధర్మాలు ఉండాలో ఆ అతి చిన్న కణం కూడా అన్ని ధర్మాలను చూపించగలిగి ఉండాలి. అలాంటి అన్ని ధర్మాలను చూపించగలిగినటువంటి అతి చిన్న పరిమాణం కలిగినటువంటి కణాన్ని మనం అణువు అంటాం. అన్ని పదార్థాలు కూడా అణువుల చేత ఏర్పడి ఉంటాయి. ఈ అణువులు ఒక క్రమ పద్ధతిలో అమరి ఉంటాయి. మరి ఈ అణువులు ఎలా ఏర్పడ్డాయి? ఈ అణువులు మరి చిన్న పరమాణువులు అనే కణాల సంయోగం వల్ల ఏర్పడ్డాయి. పరమాణువులు సంయోగం చెందటం వల్ల అణువులు ఏర్పడ్డాయి అని మనం చెప్పుకుంటాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ పరమాణువులను కానీ మనం చూసినట్లయితే కేవలం 112 రకాలు మాత్రమే. ఇంతవరకు మనకు కనుక్కోబడినటువంటి మూలకాల సంఖ్య కేవలం 112 మూలకాలు. ఇందులో కేవలం 100 వరకు మూలకాలను మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వాటిని అధ్యయనం చేయటానికి మనకు ఆవర్తన పట్టిక అనేటటువంటి ఒక పట్టికలో వీటిని క్రమ పద్ధతిలో అమర్చారు. ఈ ఆవర్తన పట్టికను గమనించండి. ఇందులోపల మూలకాలన్నీ క్రమ పద్ధతిలో అమర్చబడి ఉన్నాయి. హైడ్రోజన్, రెండవ మూలకమైనటువంటి హీలియం, లిథియం, బెరిలియం, బొరాన్, కార్బన్, ఈ విధంగా ఉన్నటువంటి మూలకాలన్నీ ఒక క్రమ పద్ధతిలో ఈ పట్టిక లోపల అమర్చున్నాయి. ఇందులో మనకి 112 మూలకాలను మాత్రమే చూపించారు. అంటే ఇంతవరకు ఉనికి తెలిసినటువంటి మూలకాలు కేవలం మనకు 112 మాత్రమే ఉన్నాయి. అయితే ఇవి కూడా మనకు ఎక్కువగా ఉపయోగపడటం లేదు. కేవలం 100 వరకు మూలకాలు మాత్రమే మన ఉపయోగంలో ఎక్కువగా ఉన్నాయి. ఇవి చాలా విచిత్రం, చూసారా? 100 రకాల పరమాణువులు మాత్రమే ఉన్నాయి. ఇవి సంయోగం చెందటం వల్ల మనకి ఎన్ని పదార్థాలు ఏర్పడుతున్నాయి? అనేక కోట్ల పదార్థాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ పరమాణువులు ఎందుకు సంయోగం చెందుతున్నాయి, ఎలా సంయోగం చెందుతున్నాయి అనేటటువంటి వివరాలను ఈనాటి మన తరగతిలో రసాయన బంధము అనే పాఠంలో నేర్చుకుందాం. ఈ పరమాణువుని గమనించండి. ఇందులో 2 వేరువేరు పరమాణువులు ఉన్నాయి. ఈ పరమాణువులు తమ చుట్టూ ఎలక్ట్రాన్లను తిరుగుతూ ఉంటాయి. ఇది ఎలక్ట్రాన్ల యొక్క మేఘం. 2 ఎలక్ట్రాన్లను పంచుకొని ఒక అణువుగా ఏర్పడింది. ఈ పరమాణువుల చుట్టూ ఈ ఎలక్ట్రాన్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అంటే దీని ద్వారా మనకు
ఏం తెలిసింది? పరమాణువులు తమ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను పంచుకోవటం లేదా బదలాయించుకోవటం వల్ల ఈ రసాయన బంధాలు ఏర్పడతాయి అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. సాధారణంగా మనకు పరమాణువులు రెండు కలిసి ఒక అణువుగా ఏర్పడుతూ ఉండడాన్ని చూస్తూ ఉంటాం. మీరు ఆక్సిజన్ యొక్క సాంకేతికాన్ని చెప్పగలరా? ఆక్సిజన్ యొక్క సాంకేతికం ఏంటి? O2. అలాగే హైడ్రోజన్ యొక్క సాంకేతికం ఏంటి? H2. ఇందులో చూడండి, 2 ఆక్సిజన్ పరమాణువులు ద్విబంధం చేత కలపబడి ఉన్నాయి, O2 ఏర్పడింది. అలాగే 2 హైడ్రోజన్ పరమాణువులు ఏకబంధం చేత కలపబడి ఉన్నాయి, H2 ఏర్పడింది. అంటే మనకు ఏం తెలిసింది? కొన్ని అణువుల లోపల 2 పరమాణువులు కలిసి ఉంటాయి, లేదా 2 పరమాణువులు కలిసి కొన్ని అణువులు ఏర్పడతాయి. అంటే 2 పరమాణువులు ఉన్నటువంటి ఈ అణువులను మనం ద్విపరమాణుక అణువులు అంటాం. ద్విపరమాణుక అణువు అంటే 2 పరమాణువులు మాత్రమే ఉన్నటువంటి అణువులు. మరి కేవలం అన్ని సందర్భాల్లోనూ 2 పరమాణువులు మాత్రమే కలిసి ఉంటాయా? కాదు. కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ పరమాణువులు కూడా కలిసి ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ యొక్క సాంకేతికం చెప్పండి. CO2 కదా. ఈ కార్బన్ 2 వైపులా ఆక్సిజన్లతో బంధాన్ని ఏర్పరచుకొని ఉంది. ఒక కార్బన్ 2 ఆక్సిజన్. ఇందులో మొత్తం ఎన్ని అణువులు ఏర్పడ్డాయి? ఒక అణువులో 3 పరమాణువులు కలిగినటువంటి అణువు కార్బన్ డైఆక్సైడ్. మరి నీటి యొక్క సాంకేతికం చెప్పండి. H2O కదా. ఇది గమనించండి, నీటి యొక్క అణు ఆకృతి V ఆకారంలో ఉంటుంది. ఇది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ 2 హైడ్రోజన్లతో బంధాలను ఏర్పరచుకొని ఉంది. ఇవి వేరు పరమాణువులు. ఆక్సిజన్, హైడ్రోజన్, ఇందాక మనం చూసిన O2, H2లో ఒకే రకమైనటువంటి పరమాణువులు కలిసి ఉన్నాయి. ఇందులోపల కార్బన్ ఒక రకం, ఆక్సిజన్ మరో రకం. 2 వేరు పరమాణువులు కలిసి ఉన్నాయి. అలాగే నీరులో హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ విధంగా వేరు పరమాణువులు కూడా కలిసి ఉండవచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి పరమాణువుల సంఖ్య ఎంత? 3 కదా. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏమనొచ్చు? త్రిపరమాణుక అణువులు. అంటే మనకు ద్విపరమాణుక అణువులు ఉన్నాయి, త్రిపరమాణుక అణువులు ఉన్నాయి. అదేవిధంగా ఫాస్ఫరస్లో 4 పరమాణువులు ఉంటాయి. ఇది P4. దీన్ని చతుర్ముఖీయ ఆకృతి అంటాం. ఫాస్ఫరస్లో ఉండేటటువంటి 4 పరమాణువులు చతుర్ముఖీయ ఆకారంలో బంధింపబడి ఉంటాయి. మనం గత తరగతిలో సల్ఫర్ యొక్క నిర్మాణాన్ని చదువుకొని ఉన్నాం. సల్ఫర్ అణు ఆకృతి, ఈ ఆకారం పేరేంటో మీకు జ్ఞాపకం ఉందా? దీన్ని కిరీటాకారము అంటాం. ఈ కిరీటాకారంలో ఎన్ని పరమాణువులు, ఒక సల్ఫర్ అణువులో ఎన్ని పరమాణువులు ఉన్నాయి? 8 పరమాణువులు ఉన్నాయి. అంటే 8 పరమాణువులు కలిసి సల్ఫర్ అణువు ఏర్పడుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ వజ్రంలో అనేక కర్బన పరమాణువులు ఉంటాయి. చాలా కర్బన పరమాణువులు కలిసి ఒక వజ్రము ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రోటీన్స్, మన శరీర నిర్మాణంలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి కదా. ప్రోటీన్ చేత జీవ పదార్థం ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ అణువులను కానీ మనం పరిశీలించి చూసినట్లయితే అందులో కొన్ని
వేల పరమాణువులు ఉంటాయి. కొన్ని వేల పరమాణువులు సంయోగం చెంది ఒక పెద్ద బృహదణువుగా ఏర్పడి ఉంటుంది ప్రోటీన్. అంటే ఈ ఉదాహరణల వల్ల మనకి ఏం తెలుస్తోంది? 2 పరమాణువులు లేదా 3 లేదా 4 లేదా అంతకన్నా ఎక్కువ లేదా చాలా చాలా పరమాణువులు కలిసి అణువులు ఏర్పడుతున్నాయి. ఈ అణువుల చేత పదార్థాలు ఏర్పడుతున్నాయి అనే విషయం మనకు తెలుస్తుంది. కానీ చాలా విచిత్రం ఏమిటంటే హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్ ఇలాంటి వాయువులు ఉన్నాయి. ఈ వాయువులు ఏక పరమాణుక అణువులు. అంటే ఈ వాయువుల లోపల కేవలం ఒకటే పరమాణువు ఉంటుంది. ఈ పీరియాడిక్ టేబుల్ లోపల ఈ చివరి లోపల ఉన్నాయి, గమనించండి. ఇది హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్ వీటిని ఈ చివరి గ్రూప్ లోపల చేర్చాం. ఇవి ఏక పరమాణుక అణువులు. అంటే ఇవి మిగతా ఏ పరమాణువుతోనూ సంయోగం చెందటం లేదు. హీలియం ఉందనుకోండి, హీలియం ఒకే పరమాణు అణువుగా ఉంటుంది. ఇది ఆక్సిజన్తోనో లేదా క్లోరిన్తోనో లేదా ఇంకేదో పదార్థం అణువుతోనో పరమాణువుతోనో సంయోగం చెందటం లేదు. కాబట్టి ఇలాంటి వాటిని మనం జడవాయువులు అంటాం. కారణం ఎందుకని చెప్పుకున్నాం? ఈ మూలక పరమాణువులకు ఇతర మూలకాల పరమాణువుల చేత సంయోగం చెందేటటువంటి స్వభావం లేదు. ఇవి ఇతర మూలక పరమాణువుల చేత సంయోగం చెందటం లేదు. కాబట్టి ఇలాంటి వాటిని మనం జడవాయువులు అన్నాం. ఈ జడవాయువులు ఆవర్తన పట్టిక లోపల ఎక్కడున్నాయి? మనకి చివరి గ్రూప్ లోపల ఉన్నాయి. దీన్ని జీరో గ్రూప్ లేదా జీరో గ్రూప్ ఎలిమెంట్స్గా వీటిని చూపించటం జరుగుతుంది. ఈ జడవాయువులను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇవి రసాయన బంధాలు ఏర్పరచుకోవటం లేదు. అంటే ఇతర మూలకాలతో సంయోగం చెందటం లేదు. ఇవి ఎందుకు సంయోగం చెందటం లేదో మనం తెలుసుకున్నట్లయితే మిగతా పదార్థాలు ఎందుకు చెందుతున్నాయో చెప్పుకోవటం సులభంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఎందుకు సంయోగం చెందటం లేదో ముందు మనం పరిశీలించి చూద్దాం. ఇలా పరమాణువులు, జడవాయువులు ఎందుకు సంయోగం చెందటం లేదు అనే విషయాన్ని మనం చూడాలంటే గత తరగతిలోని ఒక విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. పరమాణువు యొక్క నిర్మాణాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒక పరమాణువులో ఉండేటటువంటి మౌలిక కణాలను గురించి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. పరమాణువులో ఉండేటటువంటి మౌలిక కణాలు ఏమిటో ఒకసారి చెప్పండి. ఏమేమి కణాలు ఉంటాయి పరమాణువు లోపల? ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. పరమాణువులు ఏ పరమాణువును తీసుకొని చూసినా అందులో మనకు 3 రకాలైనటువంటి మౌలిక కణాలు కనిపిస్తాయి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు. మరి వీటి స్థానాన్ని గురించి మీరేమైనా చెప్పగలరా? జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎక్కడుంటాయి? పరమాణువులో మధ్య భాగంలో స్థిరంగా ఉంటాయి. ఈ స్థిరంగా ఉండేటటువంటి భాగాన్ని మనం ఏమంటాం? కేంద్రకము అంటాం. కేంద్రకం లోపల ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉన్నాయి. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్ణీత కక్షల లోపల తిరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఈ కేంద్రకం చుట్టూ నిర్ణీత కక్షల లోపల, ఇప్పుడు ఒకే శక్తి స్థాయి లోపల ఈ ఎలక్ట్రాన్ ఈ లైన్ లోపల దీన్ని కక్ష అంటాం మనం. ఈ కక్ష లోపల తిరుగుతూ ఉందనుకోండి, తిరుగుతున్నంతసేపు అది శక్తిని కోల్పోవటం కానీ శక్తిని గ్రహించటం కానీ జరగదు. శక్తి విలువ స్థిరంగా ఉంటుంది. అందుకే వీటిని శక్తి స్థాయిలు అని కూడా మనం అంటాం. కక్షలు అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. వివరాలను మీరు పై తరగతుల్లో తెలుసుకుంటారు. ఇంతకీ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు నిర్ణీత కక్షల లోపల తిరుగుతూ ఉన్నాయి. మనకు
నిర్ణీత కక్షల లోపల తిరుగుతున్నాయి అని చెప్పిన తర్వాత ఒక కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటవ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఆ తర్వాత రెండవ కక్ష, ఆ తర్వాత మూడవ కక్ష, ఇలా ఎన్నో కక్షలు ఉంటాయి కదా. ప్రతి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అని చెప్పడానికి మనకు ఒక సూత్రం ఉంది. అది 2n². అంటే ఒక కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి అని మనం తెలుసుకోవాలంటే ఈ 2n² అనే సూత్రాన్ని మనం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మొదటి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో మనం పరిశీలిద్దాం. ఇది మొదటి కక్ష కదా. ఈ మొదటి కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లకు స్థానం ఉంది తెలుసుకోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 2n² అనే సూత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఇందులో n = 1, మొదటి కక్ష కాబట్టి ఇది n = 1 అంటాం. 2n²లో n స్థానంలో 1ని ప్రతిక్షేపించండి. విలువ ఎంత వస్తుంది? 2 × n బదులుగా 1, 1². 2 × 1² ఎంత అవుతుంది? 2. అంటే మొదటి కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లకు మాత్రమే స్థానం ఉంటుంది. మరి దీన్ని ఆధారంగా చేసుకొని రెండవ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయో మీరు చెప్పండి. రెండవ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లకు స్థానం ఉంటుంది? 2n² లోపల n = 2ని ప్రతిక్షేపించండి. ఏమి వస్తుంది? 2 × 2² అంటే 8. మొదటి కక్ష లోపల 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. రెండవ కక్ష లోపల మొదటి కక్షలోని 2 ఎలక్ట్రాన్లు, ఆ తర్వాత రెండవ కక్ష లోపల 4 × 2, 4 జతలుగా 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. s ఆర్బిటాల్, p ఆర్బిటాళ్ళు 3. వాటి వివరాలను తర్వాత తరగతుల్లో మనం నేర్చుకుందాం. మొత్తం 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి అనే విషయం మనకు తెలుస్తుంది. అదేవిధంగా మూడవ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను కానీ మనం గణించాల్సి వస్తే 2 × 3² అంటే 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మొదటి కక్షలో 2, రెండవ కక్షలో 8, మూడవ కక్షలో 18 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రస్తుతం మూడవ కక్షలో ఉండే 18 ఎలక్ట్రాన్లను గురించి మనం చర్చించటం లేదు. 8 ఉంటాయి. మొదట 8 వస్తాయి, ఆ తర్వాత 2 4వ కక్షలోకి వెళ్ళిపోతాయి, ఆ తర్వాత 10 మళ్ళీ మూడవ కక్షలోకి చేరుతాయి. వాటి వివరాలను మీరు ఉన్నత తరగతుల్లో నేర్చుకుంటారు. ప్రస్తుతం మొదటి రెండవ కక్షలకు సంబంధించినటువంటి వివరాలను మాత్రం చూద్దాం. ఒకటవ కక్షలో 2, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. అయితే పరమాణువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని రాయాలి అంటే ఏ విధంగా రాస్తాం? మరి ఒక పరమాణువు లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో మనకు ఏ విధంగా తెలియాలి? మళ్ళీ మనం ఆవర్తన పట్టికను ఒకసారి గమనిద్దాం. హైడ్రోజన్కి పరమాణు సంఖ్య 1, అలాగే హీలియం పరమాణు సంఖ్య 2, లిథియం 3, బెరిలియం 4, బొరాన్ 5, కార్బన్ 6, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, నియాన్ 10. ఈ విధంగా మనకు పరమాణువులకు సంఖ్యలు ఏర్పరిచాం కదా. ఈ పరమాణువులను సంఖ్యలను ఏర్పరచడానికి కారణం ఏంటో మీకు తెలుసా? పరమాణు సంఖ్యలను ఏర్పరచడానికి కారణం దానిలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్య. ఒక పరమాణువు లోపల ప్రోటాన్లు ఎన్ని ఉంటాయో ఎలక్ట్రాన్లు కూడా అన్నే ఉంటాయి. కాబట్టి పరమాణు సంఖ్య కానీ మనకు తెలిసినట్లయితే ఆ పరమాణువులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు ఎన్నో మనం సులభంగా చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 కదా. 1 కాబట్టి హైడ్రోజన్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి అదేవిధంగా ఆవర్తన పట్టికలో మిగతా వాటి గురించి ఆలోచించండి. సోడియం తీసుకుందాం. ఈ సోడియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 11.
అంటే ఇందులోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? 11 ఎలక్ట్రాన్లు ఉండాలి. ఇది కాల్షియం. కాల్షియం యొక్క పరమాణు సంఖ్య ఎంత? 20. అంటే ఇందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? 20 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విధంగా మనం ఒక పరమాణువులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుసుకోవచ్చు. దానికే మనం సూత్రంగా పరమాణు సంఖ్య = ఎలక్ట్రాన్ సంఖ్య అనే సూత్రాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాం. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం. హైడ్రోజన్. హైడ్రోజన్ యొక్క పరమాణు సంఖ్య 1 అనుకున్నాం కదా. అంటే అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఎక్కడ ఉండాలి? మొదటి కక్షలోనే ఉంటుంది. కాబట్టి హైడ్రోజన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1 అని రాశాం. ఆ తర్వాత హీలియం పరమాణు సంఖ్య 2 కదా. కాబట్టి హీలియం యొక్క పరమాణు సంఖ్య 2 కాబట్టి అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు 2 కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుంది? 2 అవుతుంది. 1వ కక్షలో 2 ఎలక్ట్రాన్లకు స్థానం ఉంది. 2 కూడా నిండిపోయాయి. అది జడవాయువుగా ప్రవర్తించింది. ఆ తర్వాత లీథియంకి వచ్చాం. లీథియం లోపల ఏం జరిగింది? లీథియం యొక్క పరమాణు సంఖ్య 3 కాబట్టి 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి 3 ఎలక్ట్రాన్లు మొదటి కక్షలోనే ఉంటాయా? ఉండటానికి వీల్లేదు. మొదటి కక్షలో మనకు 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయి అని చెప్పుకున్నాం కదా. కాబట్టి లీథియం ఎలక్ట్రాన్ విన్యాసంలో మొదటి కక్షలో 2ను రాస్తాం. ఇక మిగిలిపోయిన 1 ఎలక్ట్రాన్ తర్వాతి కక్షలో అంటే 2వ కక్షలోకి వస్తుంది. లీథియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 1 అవుతుంది. అదేవిధంగా బెరిలియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కానీ మనం గమనించినట్టయితే బెరిలియంలో 4 ఎలక్ట్రాన్లు కాబట్టి 2, 2. మొదటి కక్షలో 2, తర్వాతి కక్షలో 2. ఆ తర్వాత బొరాన్ 5 కదా. కాబట్టి ఏమవుతుంది? 2, 3. కార్బన్ 2, 4. మొదటి కక్షలో 2, తర్వాతి కక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ విధంగా మనకు కావలసినటువంటి మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం రాసుకోవచ్చు. జడవాయువులను కానీ మనం పరిశీలించి చూసినట్లయితే మొదట హీలియం కదా. హీలియం యొక్క పరమాణు సంఖ్య 2. అందులో మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఆ తర్వాత హీలియం తర్వాత రెండవ మూలకం ఏంటి? మనకి ఆవర్తన పట్టికలో 2వ మూలకం చెప్పండి. నియాన్. నియాన్ యొక్క సంఖ్య ఎంత? 10. కాబట్టి ఈ నియాన్ లోపల ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? 10. వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుంది చెప్పండి? 2, 8. చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అదేవిధంగా మిగతా జడవాయువులన్నింటినీ కానీ మనం పరిశీలించి చూసినట్లయితే ప్రతి చివరి కక్షలోనూ మనకు ప్రతి జడవాయువు యొక్క చివరి కక్షలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య 8 అని చెప్తాం. అంటే జడవాయువులన్నీ కూడా చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి అని మనం చెప్పుకుంటాం. ఈ 8 ఎలక్ట్రాన్లను కలిగి ఉండటం మూలంగానే అవి జడత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు కానీ ఉన్నట్టయితే అవి ఇతర వాయువులతో లేదా ఇతర పదార్థాలతో సంయోగాన్ని చెందవు. ఒక హీలియంకి మాత్రం 2 ఉన్నాయి. మొదటి కక్షలో 2 ఎలక్ట్రాన్లు పడతాయి కదా. కాబట్టి హీలియంకి మాత్రం 2, మిగతా అన్ని జడవాయువులకి కూడా చివరి కక్ష లోపల 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే దీని ఆధారంగా మనకేం తెలుస్తుంది? చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు కానీ ఉన్నట్లయితే ఆ పరమాణువు రసాయన చర్యలో పాల్గొనదు, జడత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి మిగతా పరమాణువులన్నీ ఆ జడత్వాన్ని, స్థిరత్వాన్ని ప్రదర్శించడం కోసం దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తాయి. ఇలా ప్రయత్నం చేయటంలో కొన్ని పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోవటం, మరికొన్ని పరమాణువులు ఎలక్ట్రాన్లను గ్రహించడం
జరుగుతుంది. ఇప్పుడు మనం సోడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పరిశీలిద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సోడియం యొక్క పరమాణు సంఖ్య ఎంత అనుకున్నాం మనం? 11. 11 అంటే ఇందులో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ విన్యాసం, ఏ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో చెప్పండి. 2, 8, 1. మొదటి కక్షలో 2, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మూడవ కక్షలో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. సోడియంకి దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు నియాన్. నియాన్ యొక్క పరమాణు సంఖ్య 10, సోడియం 11. ఈ నియాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కానీ మనం గమనించి చూసినట్లయితే 2, 8, 10 ఎలక్ట్రాన్లు సరిపోయాయి. అంటే చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు వచ్చాయి. మరి ఈ సోడియంకి నియాన్కి తేడా ఏం కనిపిస్తోంది మనకి? దీనిలో చివర 1 ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది. మొదటి కక్షలో 2 తర్వాత, రెండవ కక్షలో 8 ఎలక్ట్రాన్ల తర్వాత, మూడవ కక్షలో 1 ఎలక్ట్రాన్ ఉంది. ఈ చివరి కక్షలో ఉన్నటువంటి 1 ఎలక్ట్రాన్ని కానీ ఇది కోల్పోతే దగ్గరలో ఉన్నటువంటి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందుతుంది కదా. కాబట్టి సోడియం ఎప్పుడూ కూడా ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ను కోల్పోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా సోడియం 1 ఎలక్ట్రాన్ను కోల్పోయి ఒక ధన విద్యుదావేశం ఉన్నటువంటి అయాన్గా మారుతుంది. ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఇది కోల్పోయింది. అప్పుడు మనకు 2, 8 అనే దగ్గరలో ఉన్నటువంటి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసం లభించింది. అయితే ఎలక్ట్రాన్ రుణ విద్యుదావేశ కణము అనే విషయాన్ని మనకు తెలుసు. ఒక రుణ విద్యుదావేశం తగ్గిపోయింది కదా. అంటే తటస్థంగా ఒక పరమాణువు ఉన్నప్పుడు అందులో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య సమానంగా ఉంటాయి. 11 ప్రోటాన్లు, 11 న్యూట్రాన్లు, 11 ప్రోటాన్లు, 11 ఎలక్ట్రాన్లు ఉండేవి. 1 ఎలక్ట్రాన్ పోయింది, కోల్పోయింది. అప్పుడు ఏం జరిగింది? 11 ప్రోటాన్లు, 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. అంటే ప్రోటాన్ పైన ధన విద్యుదావేశం ఉంటుంది కదా. 11 ప్లస్ 10 మైనస్ విద్యుదావేశాలు సోడియంలో ఏర్పడ్డాయి. ఫలితంగా 1 ప్లస్ ధన విద్యుదావేశం ఎక్కువగా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే సోడియం పైన ఒక ధన విద్యుదావేశం, ఏకమాత్ర ధన విద్యుదావేశం ఏర్పడుతుంది. పరమాణువు అయాన్గా మారిపోతుంది. విద్యుదావేశం ఉన్నటువంటి పరమాణువు పైన ఎలక్ట్రాన్ల సంఖ్యలో మార్పు కానీ రావటం ఏర్పడితే, విద్యుదావేశం కలిగితే దాన్ని అయాన్గా మనం పేర్కొంటాం. ఇప్పుడు సోడియం 1 ఎలక్ట్రాన్ను కోల్పోయింది. ఫలితంగా ధన విద్యుదావేశం ఉన్నటువంటి అయాన్గా మారిపోయింది. దాన్ని మనం సమీకరణ రూపంలో సోడియం మైనస్ ఎలక్ట్రాన్, సోడియం ధన విద్యుదావేశపూరిత అయాన్ అని చెప్పుకుంటాం. ఇక మరొక వాయువుని గమనిద్దాం. క్లోరిన్. క్లోరిన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనకు కావాలి. క్లోరిన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? 17. ఇవి ఎలా ఉండగలుగుతాయి? మొదటి కక్షలో 2, రెండవ కక్ష లోపల 8, మూడవ కక్ష లోపల ఇక మిగిలిపోయిన ఎలక్ట్రాన్లు అంటే 2, 8, 7. ఒకటవ కక్షలో 2, రెండవ కక్షలో 8, మూడవ కక్షలో 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి క్లోరిన్కి దగ్గరగా ఉన్నటువంటి జడవాయువు ఏది? ఆర్గాన్ కదా. ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 8. ఇందులో చివరి కక్షలో ఉన్నటువంటి 7 ఎలక్ట్రాన్లను మాత్రమే చూపించటం జరిగింది. మరి ఈ క్లోరిన్ దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు ఆర్గాన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ను గ్రహించాలి. దీనికి 1 ఎలక్ట్రాన్ కావాలి. సోడియం 1 ఎలక్ట్రాన్ని వదిలేసింది కదా. ఆ ఎలక్ట్రాన్ను క్లోరిన్ గ్రహించింది.
క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ను గ్రహించి రుణాత్మక అయాన్గా మారుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రాన్ల పైన రుణ విద్యుదావేశం ఉంటుంది. ఒక ఎలక్ట్రాన్ ఎక్కువగా కలిసింది. ఒక ఎలక్ట్రాన్ అంటే ఇంతకుముందు 17 ఎలక్ట్రాన్లు ఉండేవి, ఒక ఎలక్ట్రాన్ కలవటం వల్ల 18 ఎలక్ట్రాన్లు అయిపోయాయి. కాబట్టి ఫలితంగా ఒక రుణ విద్యుదావేశం ఎక్కువగా దానిపైన ఏర్పడింది. అప్పుడు క్లోరైడ్ మైనస్ అయాన్ ఏర్పడింది. సోడియం అయాన్ ఒకటి ఏర్పడింది, ఆ తర్వాత క్లోరైడ్ అయాన్ ఏర్పడింది. దీన్నే సాంకేతిక రూపంలో కానీ మనం చూసినట్లయితే సోడియం మైనస్ ఎలక్ట్రాన్ సోడియం అయాన్, అదేవిధంగా క్లోరిన్ ప్లస్ ఎలక్ట్రాన్ క్లోరైడ్ అయాన్. ఇప్పుడు మనకి రెండు భిన్న విద్యుదావేశాలు ఉన్నటువంటి అయాన్లు ఏర్పడ్డాయి. సోడియం పైన ధన విద్యుదావేశం ఉంది, క్లోరిన్ పైన రుణ విద్యుదావేశం ఉంది. ఈ భిన్న విద్యుదావేశాలు ఉన్నటువంటి సోడియం అయాన్ క్లోరైడ్ అయాన్ వెంటనే పరస్పరం ఆకర్షింపబడతాయి. ఇలా ఆకర్షింపబడడం వల్ల వాటి మధ్య రసాయన బంధం ఏర్పడుతుంది. సోడియం క్లోరైడ్ ఏర్పడుతుంది. దాన్నే మనం సమీకరణ రూపంలో చూసినట్లయితే సోడియం ప్లస్ క్లోరిన్, ఈ రెండింటిని కూడటం వల్ల ఇక్కడ మైనస్ ఎలక్ట్రాన్ ప్లస్ ఎలక్ట్రాన్ కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. సోడియం ప్లస్ క్లోరిన్ మనకి సోడియం క్లోరైడ్ లభించింది. ఈ సోడియం క్లోరైడ్ లభించటానికి మనకు అయాన్ల బదిలీ జరిగింది. దీన్నే చిత్రరూపంలో ఇక్కడ గమనించండి. సోడియంకి చివరి కక్షలో ఒక ఎలక్ట్రాన్ ఉండేది, అది క్లోరిన్కి ట్రాన్స్ఫర్ బదిలీ కావింపబడింది. ఫలితంగా సోడియం క్లోరైడ్ ఏర్పడింది. అంటే ఒక ఎలక్ట్రాన్ సోడియం నుండి క్లోరిన్కి మార్పు చెందటం వల్ల భిన్న విద్యుదావేశం కలిగినటువంటి అయాన్లు ఏర్పడ్డాయి. ఆ అయాన్ల యొక్క కలయిక వలన సోడియం క్లోరైడ్ ఏర్పడింది అనే విషయం మనకు అవగతం అయింది. ఇక దీనిని అయానిక బంధము అంటాం. ఈ అయానిక బంధము అనే దాన్ని మనం శాస్త్రీయ పద్ధతిలో నిర్వచించుకోవటానికి ఎలక్ట్రాన్లను గ్రహించుట లేదా కోల్పోవుట వలన పరమాణువులపైన విద్యుదావేశం ఏర్పడుతుంది. ఈ విద్యుదావేశం ఉన్నటువంటి కణాలను అయానులు అన్నాము. ఈ అయానుల మధ్య ఏర్పడేటటువంటి బంధాన్ని మనం అయానిక బంధము అంటాం. అంటే పరమాణువులు ఏ విధంగా సంయోగం చెందుతున్నాయి అనటానికి వివిధ రకాలైనటువంటి బంధాల్లో ఒక బంధం అయానిక బంధం. ఈ అయానిక బంధం లోపల ఎలక్ట్రాన్ల మార్పిడి జరిగింది. ఒక పరమాణువు ఎలక్ట్రాన్లను కోల్పోయింది, ఇంకొకటి గ్రహించింది. అలా గ్రహించటం కోల్పోవటం వల్ల భిన్న విద్యుదావేశాలు ఏర్పడ్డాయి, వాటి మధ్య బంధం ఏర్పడింది. కాబట్టి ఎలక్ట్రాన్ల బదలాయింపు వలన ఏర్పడేటటువంటి ఇలాంటి బంధాన్ని మనం అయానిక బంధము అంటాము అని నిర్వచించుకుంటాం. ఇక దీని తర్వాత మనం మరిన్ని వివరాలను తెలుసుకోవాలంటే దానికన్నా ముందు ఇంకొక విషయాన్ని గమనించాలి. సోడియం నుండి క్లోరిన్కి ఎలక్ట్రాన్ బదిలీ అవుతోంది. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు బదిలీ అవుతున్నాయి? ఒకటే ఎలక్ట్రాన్ బదిలీ అవుతోంది. అంటే అయానిక బంధం అంటే ఒకే ఎలక్ట్రాన్ ఎప్పుడు బదిలీ అవుతుందా? కాదు. ఒక ఎలక్ట్రాన్ బదిలీ అవ్వటం వల్ల అయానిక బంధం ఏర్పడింది, కానీ ఒకే ఎలక్ట్రాన్ బదిలీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడు ఒకే ఎలక్ట్రాన్ బదిలీ కావాల్సిన అవసరం లేదు. సోడియం క్లోరిన్ల మధ్య మాత్రమే ఈ ఒక ఎలక్ట్రాన్ యొక్క మార్పిడిని మనం గమనిస్తాం, కానీ ప్రతిసారి ఒకే ఎలక్ట్రాన్ మార్పిడి చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ని ఉదాహరణని దీనికి గమనిద్దాం. అంటే అంతకన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు కూడా
బదిలీ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకోవటానికి. మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ బంధాన్ని గురించి మనం ముందు తెలుసుకోవాలంటే వెంటనే దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మనకు తెలియాలి. మెగ్నీషియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? 2 8 2 12 దీని యొక్క పరమాణు సంఖ్య కాబట్టి 12 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక ఆక్సిజన్ పరమాణు సంఖ్య 8 కదా, అంటే దీని ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుంది? 2 6. మరి ఇవి దగ్గరలో ఉన్నటువంటి జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ 2 8 ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్లను కానీ మెగ్నీషియం కోల్పోతే దీనికి జడవాయువు ఎలక్ట్రాన్ విన్యాసం లభిస్తుంది. మరి ఆక్సిజన్కి ఈ 2 ఎలక్ట్రాన్లను కానీ ఇది గ్రహించిందనుకోండి, 2 8 అయిపోతాయి. అంటే 2 ఎలక్ట్రాన్లు కూడా బదిలీ అవుతాయి. అలా ఏర్పడినప్పుడు మనకు మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఇది చూడండి, మెగ్నీషియంలో ఉన్నటువంటి చివరి కక్షలో ఉన్న 2 ఎలక్ట్రాన్లను మాత్రమే చూపించాం. అలాగే ఆక్సిజన్లో చివరి కక్షలో ఉన్నటువంటి 6 ఎలక్ట్రాన్లను. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. ఆక్సిజన్ ఈ 2 ఎలక్ట్రాన్లను గ్రహించింది. ఫలితంగా ఆక్సిజన్ పైన 2 రుణ విద్యుదావేశాలు, మెగ్నీషియం పైన 2 ధన విద్యుదావేశాలు ఏర్పడతాయి. భిన్న విద్యుదావేశాలు ఉన్నటువంటి మెగ్నీషియం ఆక్సిజన్లు పరస్పర భిన్న విద్యుదావేశాలు కాబట్టి ఆకర్షింపబడి రసాయన బంధం వాటి మధ్య ఏర్పడి మెగ్నీషియం ఆక్సిజన్ల మధ్య మెగ్నీషియం ఆక్సైడ్ మనకు లభిస్తుంది. అదేవిధంగా మరో ఉదాహరణని కూడా పరిశీలిద్దాం. కాల్షియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 2 8 8 2. కాల్షియం పరమాణు సంఖ్య 20 ఎలక్ట్రాన్లు. క్లోరిన్ 17 2 8 7. ఈ పరమాణువుల లోపల చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను సూచించడం జరిగింది. క్లోరిన్ లోపల 7 ఎలక్ట్రాన్లు, కాల్షియం లోపల 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఈ చివరి కాల్షియం 2 ఎలక్ట్రాన్లను కోల్పోవాలి. మరి క్లోరిన్కు 1 ఎలక్ట్రాన్ అవసరం. 7 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ అవసరం. కాబట్టి మొదట ఏం చేస్తుందంటే ఒక కాల్షియం నుండి 1 ఎలక్ట్రాన్ క్లోరిన్కి బదిలీ అయిపోయింది. అయినప్పటికీ క్లోరిన్కి స్థిరత్వం లభించింది, దగ్గరలో ఉన్న జడవాయువు విన్యాసం లభించింది, కానీ కాల్షియంకి లభించలేదు. ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కువగా ఉంది. వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మరో క్లోరిన్కి పరమాణువుకి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒక కాల్షియంతో రసాయన బంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే 1 క్లోరిన్ సరిపోదు. ఇది 2 ఎలక్ట్రాన్లు ఇవ్వగలుగుతోంది, కానీ ఇది 1 ఎలక్ట్రాన్ గ్రహించగలుగుతోంది. కాబట్టి 1 కాల్షియంతో రసాయన బంధాన్ని ఏర్పరచుకోవటానికి 2 క్లోరిన్లు కావాలి. ఫలితంగా మనకు CaCl2 కాల్షియం క్లోరైడ్ ఏర్పడింది. ఈ విధంగా మనకు వివిధ పరమాణువుల్లో వాటి చివరి కక్షల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య ఆధారంగా ఎలక్ట్రాన్ల బదిలీ జరుగుతుంది. ఏ విధంగా జరిగినప్పటికీ ఎలక్ట్రాన్ల బదిలీ కానీ జరిగింది అంటే దాన్ని మనం అయానిక బంధంగా గుర్తించవచ్చు. ఇక ఒక పరమాణువు నుండి మరి ఇంకొక చిన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ఎలక్ట్రాన్ మార్పిడి జరుగుతోంది. ఎలక్ట్రాన్ మార్పిడి జరుగుతున్నప్పుడు సోడియం ఎలక్ట్రాన్ను కోల్పోతోంది, క్లోరిన్ ఎలక్ట్రాన్ను గ్రహిస్తోంది. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని పదార్థాలు ఎలక్ట్రాన్లను కోల్పోతున్నాయి, మరికొన్ని ఎలక్ట్రాన్లను గ్రహిస్తున్నాయి. ఎలక్ట్రాన్ను ఏదైతే కోల్పోతోందో దాన్ని మనం శాస్త్రీయ పరిభాషలో ఆక్సీకరణము చెందింది అని చెప్తాం. ఏదైనా ఒక పదార్థం ఎలక్ట్రాన్లు కోల్పోవటాన్ని మనం ఆక్సీకరణము అంటాం. అలాగే ఒక పదార్థం ఎలక్ట్రాన్లను గ్రహించింది కదా, ఏదైతే
ఎలక్ట్రాన్లను గ్రహించిందో దానిని మనం క్షయకరణము పొందింది అంటాం. అదే ఎలక్ట్రాన్లను కోల్పోవడం ఆక్సీకరణము, ఎలక్ట్రాన్లను గ్రహించడం క్షయకరణము అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మన సోడియం క్లోరైడ్ని మళ్ళీ వివరంగా పరిశీలిద్దాం. సోడియం ఎలక్ట్రాన్ను కోల్పోయి సోడియం అయాన్గా మారిపోయింది. కారణం దగ్గరలో ఉన్నటువంటి జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి 1 పోయిందన్నమాట. అంటే సోడియం ఎలక్ట్రాన్ను కోల్పోయింది. ఈ ఎలక్ట్రాన్ను కోల్పోయే చర్యను మనం ఏమన్నాం? ఆక్సీకరణము అన్నాం. కాబట్టి సోడియం ఆక్సీకరణం పొందింది అని చెప్పవచ్చు. మరి సోడియం ఆక్సీకరణం పొందడానికి కారణం ఏమిటి? క్లోరిన్. క్లోరిన్ అక్కడ ఉంది కాబట్టి, క్లోరిన్ ఎలక్ట్రాన్ను గ్రహించగలిగిన స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి సోడియం ఎలక్ట్రాన్ను ఇచ్చింది. అంటే సోడియం ఎలక్ట్రాన్ను ఇవ్వటానికి కారణం క్లోరిన్ గ్రహించటం. కాబట్టి క్లోరిన్ని ఆక్సీకారిణి అంటాం. అదేవిధంగా క్లోరిన్ని గమనిద్దాం. క్లోరిన్ ఎలక్ట్రాన్ను గ్రహించింది అంటే క్షయకరణం పొందింది. క్లోరిన్ క్షయకరణాన్ని పొందింది. క్లోరిన్ క్షయకరణం పొందటానికి కారణం ఏమిటి? ఎలక్ట్రాన్ గ్రహించింది అంటే మరి దానికి ఎవరిచ్చారు? సోడియం. సోడియం ఉండటం వల్ల ఇది క్షయకరణం పొందింది. కాబట్టి సోడియంను మనం క్షయకారిణి అంటాం. ఆక్సీకరణాన్ని ఆక్సిడేషన్ అని ఆంగ్లంలో అంటారు. అలాగే క్షయకరణాన్ని రిడక్షన్ అంటాం. మనం ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ని సులభంగా జ్ఞాపకం ఉంచుకోవటానికి ఆంగ్లంలో ఒక చిన్న వాక్యం మన పుస్తకంలో ఇవ్వబడింది. లియో రోర్స్ గర్. ఈ లియో అంటే ఏమిటి? సింహం. రోర్స్ గర్జిస్తుంది. ఎలా గర్జిస్తుంది? అది గర్ అని గర్జిస్తుందట. ఈ విషయాన్ని కానీ మనం జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఈ ఆక్సీకరణ క్షయకరణాలు జ్ఞాపకం ఉంటాయి. ఎలాగంటే ఈ లియోలో LEO లియో కదా. ఎల్ అంటే లాస్, ఈ ఎలక్ట్రాన్స్, ఓ ఆక్సిడేషన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఆక్సిడేషన్. ఎలక్ట్రాన్లను కోల్పోవటం ఆక్సీకరణం. ఇక GER. G గెయిన్, E ఎలక్ట్రాన్స్, R రిడక్షన్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్. మనం ఈ సింహాన్ని కానీ ఓసారి జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఈనాటికి సంబంధించినటువంటి ఆక్సిడేషన్, రిడక్షన్, ఆక్సీకరణ, క్షయకరణ అంశాలు మనకి సులభంగా జ్ఞాపకం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక మనం ఇంతవరకు అయానిక పదార్థాలను గురించి, అయానిక బంధం ఎలా ఏర్పడుతుందో చదువుకున్నాం. ఈ అయానిక బంధం ఏర్పడినటువంటి సమ్మేళనాలను అయానిక సమ్మేళనాలు అంటారు. సాధారణంగా ఈ అయానిక పదార్థాలన్నీ కూడాను స్ఫటిక పదార్థాలు, ఘన పదార్థాలు, నీటిలో కరుగుతాయి, విద్యుత్తును ప్రవహింపచేస్తాయి. ఇక మనం ఎలక్ట్రాన్ల బదిలీ గురించి చదువుకున్నాం. కొన్నిసార్లు ఎలక్ట్రాన్లను పంచుకోవటం కూడా జరుగుతుంది. ఈ ఎలక్ట్రాన్లను పంచుకోవటం గురించి మనం తర్వాతి తరగతుల్లో చదువుకుంటాం. అయానిక బంధాలను మీరు అయానిక బంధం ఏర్పడడానికి ఎలక్ట్రాన్లు ఏ విధంగా బదులు అవుతున్నాయనే విషయాన్ని చక్కగా గమనించండి.